మన దేశంలో ఉన్న బ్యాంకులన్నిటికీ అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఎన్బిఎఫ్సిలు అంటారు వాటికి, అలాగే బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసే ఏ సంస్థలకైనా సరే ఆర్బీఐ బ్యాంకు నిబంధనల ప్రకారమే విధులు అయితే నిర్వహించవలసి ఉంటుందన్నమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ అనేది బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు అన్నింటికి రిజర్వ్ బ్యాంక్ అనేది పెద్దదన్నమాట. ఇది మన ఇండియాలో ఉంటుంది. బ్యాంకులకు సంబంధించిన నియంత్రణాధికారం కూడా ఆర్బీఐకి అయితే ఉంటుందన్నమాట. అయితే వీటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆర్బీఐ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ చెప్పిన సూచనల ప్రకారమే ఆ బ్యాంకులు అయితే నడవలసి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ తన వార్షిక రిపోర్ట్ అయితే విడుదల చేసింది. అందులో బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన మోసాలు ఈ రిపోర్ట్లను అయితే వెల్లడించడం జరిగింది. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా, డెబిట్ కార్డుల ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, లోన్స్ యాప్ ద్వారా, అలాగే యూపీఐ లావాదేవీల ద్వారా ఇప్పటి వరకు ఎంత మోసం జరిగింది, ఎంత అమౌంట్ పట్టుకోవడం జరిగింది అనే విషయాలు కూడా ఆర్బీఐ వెల్లడించడం జరిగింది అనమాట. అంతేకాకుండా మనకు ఒలింపిక్స్ అయితే జరుగుతున్నాయి కదా ప్యారిస్ లో. సో ఈ ఒలింపిక్స్ లో ఒక టర్కిష్ కు సంబంధించిన ఒక షూటర్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా అతని ఫోటో అయితే వైరల్ అవుతుంది అనమాట. సో అయితే ఆ షూటర్ ఏం చేశాడంటే అందరి షూటర్ లా కాకుండా తన యాటిట్యూడ్ అయితే డిఫరెంట్ గా చూపించి ఈ ఒలింపిక్స్ పోటీలో గెలుపొందడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం అతని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో బ్యాంకింగ్ కు సంబంధించిన మోసాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. గత 3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో 9046 బ్యాంక్ మోసాలు అయితే జరిగినాయి. అలాగే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో 13564 మోసాలు అయితే జరిగినాయి. అలాగే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో 36075 మోసాలు అయితే జరిగాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. గత 2 సంవత్సరాలతో పోల్చినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం 2023-24 సంవత్సరం మనం చూసుకుంటే ఎక్కువగా మోసాలు జరిగినాయి అని చెప్పవచ్చు. టెక్నాలజీ అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో బ్యాంకింగ్ కు సంబంధించిన మోసాలు కూడా అంతే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ మోసాలను ఒకసారి చూసుకున్నట్లయితే మోసాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ దాని ద్వారా మోసగాళ్లు తీసుకున్న సొమ్ము చాలా తక్కువని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇది ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి డబ్బులు రికవర్ చేస్తున్నారనమాట. పోలీసులు అయినా సరే, బ్యాంకింగ్ సంస్థలైనా సరే మోసగాళ్ల దగ్గర నుంచి ఆ డబ్బునైతే రికవర్ చేస్తున్నారు. అందుకనే మనకు మోసాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దాని ద్వారా మోసపోయిన వారి సొమ్ము చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో 13564 బ్యాంకింగ్ కు సంబంధించిన మోసాలు జరిగినాయి అని ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఆ సంవత్సరం ఈ బ్యాంకింగ్ ద్వారా ఎంత సొమ్ము అయితే కాజేయడం జరిగిందంటే మోసగాళ్లు 26,127 కోట్లు అనమాట. అయితే మనం ప్రస్తుతం 2023-24 సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సొమ్ము అనేది 13,930 కోట్లకైతే తగ్గిందని ఆర్బీఐ అయితే తన నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పుకున్న గత 3 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారానే ఎక్కువ సంఖ్యలో మోసాలు జరిగినాయని ఆర్బీఐ అయితే చెప్పింది. అయితే ఈ మోసాల ద్వారా పోగొట్టుకున్న మొత్తం నగదు చూసుకున్నట్లయితే ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే ఎక్కువ మొత్తంలో నగదు అయితే మోసగాళ్ళు అయితే కాజేయడం జరిగింది అనమాట. ఈ మోసాల ద్వారా మోసగాళ్ళు ఎంత కాజేశారని మనం ఇంతకు ముందు అయితే చెప్పుకుందాము. అయితే వాటిలో ఎక్కువగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, అలాగే కార్డు పేమెంట్ ఉంటాయి కదా, ఈ కార్డు పేమెంట్ ద్వారా, అలాగే డిజిటల్ పేమెంట్ ఉంటాయి కదా, అంటే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగా ఎక్కువ మొత్తంలో నగదు అయితే కాజేయడం జరిగింది అనమాట. ఇక లోన్ పోర్ట్ఫోలియో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో నగదు మోసగాళ్ల బారిన పడినట్లు ఆర్బీఐ అయితే తన నివేదికలో వెల్లడించడం జరిగింది. అయితే ఈ మోసగాళ్లు లోన్ ఇస్తామని మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు కదా, ఈ వసూలు చేసిన మొత్తం ఏ రంగం బ్యాంకులో ఎక్కువగా ఉందంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువగా లోన్స్ ఇస్తామని డబ్బులు కాజేయడం జరిగింది అనమాట. ఈ మోసగాళ్లు 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ లో 3,596 డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన మోసాలు అయితే జరగగా ఈ సంఖ్య 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఏకంగా 29,082కు పెరిగినట్లు ఆర్బీఐ అయితే చెప్పింది అనమాట. ఇక ఇలాంటి మోసాలలో కోల్పోయిన మొత్తం నగదు మనం 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే 155 కోట్ల నుంచి 1,457 కోట్లకైతే పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో అయితే వెల్లడించింది. 2022-23 అలాగే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో నమోదైన ఈ మోసాలకు సంబంధించి ఆర్బీఐ అయితే మరో ఆసక్తికరమైన విషయాన్ని అయితే బయటపెట్టడం జరిగిందనమాట. అదేమిటంటే మోసం జరిగిన తేదీకి దాన్ని గుర్తించేందుకు చాలా గ్యాప్ అయితే ఉందని ఆర్బీఐ అయితే చెప్పింది. అంటే మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అలాగే జుడిషియల్ ఉంటుంది కదా, ఆ జుడిషియల్ వ్యవస్థ కూడా అంత స్లోగా పనిచేస్తుంది
అవుతుందని ఆర్బీఐ మరో విధంగా చెప్పింది. దీనిని మరో విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం మోసం జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తాం కదా, సో ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉందని చెప్పవచ్చు. మనం మన మొబైల్లో తెలుగు మీమ్స్ వస్తాయి కదా, ఆ తెలుగు మీమ్స్ మనం చూసుకుంటూనే ఉంటాం అనమాట. అందులో మీరు ఒకటి చూసుకున్నట్లయితే మన కమేడియన్ ఉన్నారు కదా ఆలీ గారు, ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. అదేమిటంటే అసలు ఎవడ మమ్మీ వీడు అని ఆశ్చర్యపోతూ ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెడుతూ ఉంటాడనమాట. ఒకసారి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఒకసారి చూడండి, మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాడు. ఈ మధ్య ఈ ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది. ఇతను ఒక షూటర్ అన్నమాట. ఇతని వయసు 51 సంవత్సరాలు. ఇతను టర్కిష్ కి చెందిన వ్యక్తి. ఇతని పేరు మనం చూసుకున్నట్లయితే యూసుఫ్ డికెక్. ఇతను ఎందుకు సోషల్ మీడియాలో బాగా ఇతని ఫోటో వైరల్ అవుతుందని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇతని యాటిట్యూడ్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇతను ఒక టర్కిష్ షూటర్. అయితే ఒలింపిక్స్ లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. అందులో ఇతను ఒక టీ షర్ట్ వేసుకొని క్యాజువల్ గా రావడం జరిగింది. ఇతని జుట్టు మనం చూసుకుంటే ఇతనిది సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు అయితే ఉంది. బక్కపలుచుగా ఉంటాడు. మనం సాధారణంగా ఒలింపిక్స్ లో షూటర్లని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు స్పెషలైజ్డ్ లెన్స్ అయితే వాడుతూ ఉంటారన్నమాట. అంటే స్పెట్స్ ఉంటాయి కదా, అవి స్పెషల్ గా ఉంటుంది. అంతేకాకుండా బ్లర్ అవాయిడ్ లెన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే బెటర్ ప్రొడక్షన్ లెన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. అలాగే నాయిస్ రిడక్షన్ కోసం ఇయర్ ప్రొడక్షన్ లాంటివి కూడా షూటర్లు అయితే వాడుతూ ఉంటారు. అయితే ఈ 51 ఏళ్లు వయసు కలిగిన యూసుఫ్ డికెక్ అవేవి వాడుకోకుండా ఒలింపిక్స్ లోనైతే మెడల్ సాధించడం జరిగింది. ఒలింపిక్స్ షూటర్స్ వాడే స్పెషలైజ్డ్ ఐటమ్స్ ఏమీ వాడలేదు. తను షూట్ చేసేటప్పుడు ఒలింపిక్స్ లో ఎటువంటి స్పెట్స్ అయితే వాడలేదు. తను సాధారణంగా వాడే కళ్ళజోడును అయితే తెచ్చుకున్నాడు. చెవుల్లో మాత్రం మామూలు ఇయర్ బాడ్స్ అయితే పెట్టుకున్నాడు. ఒక చెయ్యేమో ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నట్లయితే అందరికీ కనిపిస్తుంది. ఏదో ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్లు కూడా ఇతను నిలబడ్డాడు. గురి చూశాడు, కాల్చాడు, అంతే. ఆ దెబ్బ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ అతను మెడలోకి వచ్చి పడింది. అలాగే ఇతను ఒలింపిక్స్ మెడల్స్ సాధించింది గొప్ప కాదు, ఇతను స్పెషల్ అపీరెన్స్ లో కనబడ్డాడు. తను పిస్టల్ కాల్చిన తీరు ఇంటర్నెట్ లోనైతే షేక్ చేస్తుంది. తన ఫోటో ఆ పిస్టల్ తో షూట్ చేసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకైతే ఈ డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది అతను చూడంగానే. అదేమిటంటే అతడు సినిమాలో తనికెళ్ళ భరణి ఒక డైలాగ్ అయితే చెప్తూ ఉంటాడు కదా, మహేష్ బాబు ఫైట్ చేసిన తర్వాత. దాని తర్వాత మహేష్ బాబు కొట్టిన తీరును గురించి తనికెళ్ళ భరణి అయితే ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అదేంటంటే ఆడు మగాడ్రా బుజ్జి, ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు, వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో ఒక గోడని కట్టినట్లు గులాబీ మొక్కను అంటుకడుతున్నట్లు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా. ఇతను కూడా పతాకం అలాగే కొట్టాడని నాకైతే తెలుస్తుంది. ఇతనిలాగా ఎవరైతే స్పెషల్ యాటిట్యూడ్ తో పథకాలు సాధిస్తారో వాళ్ళైతే ప్రజల మనసుల్లోనైతే స్థానం అయితే సంపాదించుకుంటారు. అయితే ఇలా చేయడం అంత ఈజీ కాదని నా అభిప్రాయం. విపరీతమైన ఆత్మవిశ్వాసం అయితే అతనికి ఉండాలి. అన్నింటిలోనూ మంచి మెరిట్ అయితే ఉండాలి. అయితే ఇతను ఏం చదువుకున్నాడని మనం చూసుకున్నట్లయితే సార్జెంట్ గా గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది. తర్వాత అతనికి స్పోర్ట్స్ స్కూల్లో జాబ్ రావడం జరిగింది. అతను తన సర్వీస్ మొత్తం ఆ స్పోర్ట్స్ స్కూల్లో జాబ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఏడాది నుంచి అతను ఇలా షూటింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది అనమాట. నిజానికి ఇప్పటి వరకు 3 సార్లు అయితే ఒలింపిక్స్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. అయినా సరే అతను 3 సార్లు కూడా ఒక్కసారి కూడా మెడల్ అయితే సంపాదించలేదు. అయినా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా కనిపించకుండా ఇలా వచ్చి అలా మెడల్ అయితే కొట్టడమే అందరినైతే ఆశ్చర్యానికి గురి చేసింది. మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఉంటారు ఓన్లీ రికార్డులు అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది తమదైన యునిక్ స్టైల్లో కూడా. జేమ్స్ బాండ్ సినిమాల్లో మనం చూసుకున్నట్లయితే దాంట్లో హీరో అలవోకగా పిస్టల్ అయితే కాల్చినట్లు ఇతను ఈ ఒలింపిక్స్ పోటీలోనైతే అలవోకగా పిస్టల్ తో కాల్చి మెడల్ అయితే సంపాదించడం జరిగింది అనమాట. సో ఇది ఒక స్పెషల్ యాటిట్యూడ్ అనమాట. ఇది ఎవరికి అంటే అందరికి రాదు, చాలా తక్కువ మందికి అయితే ఇటువంటి యాటిట్యూడ్ అయితే ఉంటుంది. నేను ఇతను గురించి ఇతను టర్కిష్ కి చెందిన ఆయన, టర్కిష్ దేశం గురించి అయితే నేనైతే పొగట్లేదు. ఇతని యొక్క యాటిట్యూడ్ ని ఇక్కడ నేను పొగడడం జరిగింది. మన దేశంలో కూడా చాలా మంది స్పెషల్ యాటిట్యూడ్స్ చేసి విజయం సాధించిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్నట్టుకల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.